నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన ప్రతీకార దాడులు ఇప్పుడు యావత్ మధ్యప్రాచ్యాన్ని భయాందోళనలోకి నెట్టేస్తున్నాయి. అయితే యుద్ధం ఇప్పుడు మానవతా సాయంపై కూడా పంజా విసిరింది. ప్రాణాపాయంలో ఉన్న సామాన్యులకు మందులు, వైద్య సామాగ్రిని చేరవేయాల్సిన విమానంపై అమెరికా జరిపిన దాడి ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. భారత్ నుంచి సహాయం పొందేందుకు సిద్ధమైన ఇరాన్ విమానం టేకాఫ్ కు ముందే ధ్వంసం కావటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. అసలు మషద్ విమానాశ్రయంలో ఏం జరిగింది? భారత సాయానికి ఆటంకం ఎలా కలిగింది? మధ్యప్రాచ్యం దశాబ్దాలుగా అశాంతికి నిలయంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మునుపెన్నడూ లేనంత భీకరంగా మారాయి. శాంతి చర్చలు, కాల్పుల విరమణ ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం క్షిపణులు, డ్రోన్లు, బాంబు దాడులతో కథనరంగం హోరెత్తుతోంది. ఇరు పక్షాలు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని భీష్మించుకోవడంతో సరిహద్దు ప్రాంతాలు నరకప్రాయంగా మారాయి. అత్యాధునిక క్షిపణుల ప్రయోగాలు ఆకాశాన్ని నలుపు రంగులోకి మారుస్తుంటే భూమిపై బాంబుల వర్షం కురుస్తోంది. సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఇరు పక్షాలు ప్రకటించుకుంటున్నప్పటికీ వాస్తవానికి నివాస ప్రాంతాలు, ఆస్పత్రులు, పాఠశాలలు కూడా ఈ దాడుల ప్రభావానికి గురవుతున్నాయి. యుద్ధం అంటే కేవలం దేశాల మధ్య పోరాటం కాదు, అది లక్షలాది సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటం. ఈ ఘర్షణలో వేల సంఖ్యలో పౌరులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఆశ్రయం కోసం అల్లాడుతున్నారు. తలదాచుకోవడానికి నీడలేక, తినడానికి తిండి దొరక్క వలసబాట పడుతున్న శరణార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు, కూలిపోతున్న భవనాలు మధ్యప్రాచ్య భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. యుద్ధం తీవ్రమవడంతో గాయపడిన వారికి వైద్యం అందించటం, ఆకలితో ఉన్నవారికి ఆహారం చేరవేయటం అసాధ్యంగా మారుతోంది. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు పంపిస్తున్న సహాయక సామాగ్రిని యుద్ధం కారణంగా సరిహద్దుల వద్దే నిలిపివేస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆస్పత్రులు పనిచేయలేని స్థితికి చేరుకున్నాయి. ప్రాథమిక అవసరాలైన నీరు, మందులు కూడా దొరకని దౌర్భాగ్య స్థితి అక్కడ నెలకొంది. ఇరాన్లోని రజావి, ఖోరాసాన్ ప్రావిన్స్లో ఉన్న మషద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ఒక ప్రయాణికుల విమానాశ్రయం మాత్రమే కాదు. భౌగోళికంగా, సైనికంగా ఇది ఇరాన్కు అత్యంత కీలకమైన స్థావరం. ఒకవైపు పౌర విమానాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ కేంద్రం, మరోవైపు సరిహద్దు రక్షణ, సైనిక అవసరాలకు ఇరాన్ దళాలు ఉపయోగించుకునే ప్రాథమిక వేదిక. ఈ వ్యూహాత్మక ప్రాముఖ్యత ఇప్పుడు ఈ విమానాశ్రయాన్ని శత్రువుల లక్ష్యంగా మార్చింది. తాజా పరిణామాల్లో అమెరికా దళాలు మషద్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని భీకరమైన వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో విమానాశ్రయ రన్వేలు, మౌలిక సదుపాయాలతో పాటు అక్కడ పార్క్ చేసి ఉన్న మహాన్ ఎయిర్కు చెందిన విమానం తీవ్రంగా దెబ్బతింది. క్షిపణుల తాకిడికి విమానం దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. అమెరికా ఈ దాడిని సైనిక కోణంలో సమర్థించుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉంది. ఈ దాడి కేవలం భౌతిక విధ్వంసానికి మాత్రమే పరిమితం కాలేదు. మహాన్ ఎయిర్ విమానం ధ్వంసం కావడం వల్ల ఇరాన్ ప్రజలకు అందాల్సిన అత్యవసర వైద్య సేవలకు భారీ విఘాతం ఏర్పడింది. ఇరాన్లో మందులు, వైద్య పరికరాలు, అత్యవసర చికిత్స అవసరమైన రోగులను తరలించడంలో ఈ విమానాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు ఈ విమానం ధ్వంసం కావడంతో మారుమూల ప్రాంతాలకు మందులు చేరవేయడం అసాధ్యంగా మారింది. యుద్ధం కేవలం సైనికుల మధ్యే కాదు, సామాన్య ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతోందనడానికి ఇదొక నిదర్శనం. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు భారతదేశానికి కూడా ఆందోళన కలిగించే అంశాలే. భారత్, ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాల కాలం నాటి సాంస్కృతిక మరియు వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ ఇరు దేశాల ఆర్థిక సంబంధాలకు వెన్నెముక వంటిది.
ఇరాన్లో అశాంతి నెలకొంటే ఈ ప్రాజెక్టుపై ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ ఎప్పుడూ యుద్ధానికి వ్యతిరేకంగా శాంతి చర్చలకే మొగ్గు చూపుతోంది. మషద్ వంటి చోట్ల పౌర మౌలిక సదుపాయాలపై దాడులు జరగడం పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతంలోనూ ఇరాన్ కష్టాల్లో ఉన్నప్పుడు భారత్ మందులు, వ్యాక్సిన్లు మరియు ఇతర నిత్యావసరాలను అందించి అండగా నిలిచింది. ప్రస్తుత వైద్య సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ నిబంధనలకు లోబడి ఇరాన్ ప్రజలకు అవసరమైన మానవతా సాయాన్ని అందించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఇరాన్లో వేలాది మంది భారతీయులు నివసిస్తున్నారు. అక్కడ విమానాశ్రయాలపై దాడులు జరగడం వల్ల మన పౌరుల తరలింపు, భద్రత ఇప్పుడు భారత ప్రభుత్వానికి సవాల్గా మారింది. ఈ విమానానికి భారత్తో ఉన్న సంబంధం ఏంటంటే, ఇరాన్ ప్రజల కోసం భారత ప్రభుత్వం మరియు ప్రజలు అందిస్తున్న మానవతా సాయాన్ని తీసుకెళ్లడానికి ఈ విమానం ఏప్రిల్ 1న ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. గత నెల మార్చి 18న భారత్ ఇప్పటికే మొదటి విడత వైద్య సామాగ్రిని ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీకి విజయవంతంగా పంపింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా భారత ప్రజలు చూపుతున్న చొరవకు కృతజ్ఞతలు తెలిపింది. భారత్ వ్యాప్తంగా అనేక నగరాల నుంచి నిధులు, మందులు విరాళంగా అందుతున్నాయి. ఈ తరుణంలో సాయం కోసం రావాల్సిన విమానంపై దాడి జరగడం మానవతావాదులను కలిచివేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ సైన్యం ప్రస్తుతం ఇరాన్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే మషద్ విమానాశ్రయంపై జరిగిన దాడి, మహాన్ ఎయిర్ విమానం ధ్వంసం కావడంపై అమెరికా అధికారులు ఇంకా అధికారికంగా ఎటువంటి ధృవీకరణ ఇవ్వలేదు. కానీ ఇరాన్ అధికారులు మాత్రం ఇది ముమ్మాటికి మానవతా సాయాన్ని అడ్డుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య సామాగ్రి సరఫరా నిలిచిపోవడంతో వేలాది మంది ఇరాన్ పౌరులు ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది.